శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 9 జూన్ నుండి 15వ తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ఈ వారంలో ముఖ్యంగా వచ్చినప్పటికీ కన్యారాశి వారికి వచ్చినప్పటికీ భాగ్యస్థానంలోకి ఉన్నటువంటి రవి వారం ప్రథమంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ పంచగ్రహ కూటమి భాగ్యస్థానంలో జరిగింది. అది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రాబోతున్నటువంటి 12వ తారీఖు నుంచి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా మారుతుంది. ఎందుకంటే రాజ్యస్థానంలోకి శుక్రగ్రహ సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు. ఉద్యోగపరంగా వెతుకుతున్నటువంటి తీగ కాలికి తగినట్టుగా ఒక ఉద్యోగపరంగా ఒక హోప్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలోకి రవిగ్రహ సంచారం అనేది 15వ తారీఖు రవి బుధుడు ఇద్దరు సంచారం చేయబోతున్నారు. తద్వారా వచ్చేటప్పటికి కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా మళ్ళీ గడిచినటువంటి కాలంతో పాటు మనము మారాలని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వైవాహిక జీవితంలో కొన్ని కష్ట నష్టాలు, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రతికూలంగా ఉండే విధంగా ఉంటుంది. ఆరోగ్య ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా కుజుడు ఈ రాశి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నాడు. ఇది ఫైనాన్షియల్గా కూడా కొద్దిగా కష్టాలను కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.